కొత్తిమీర వడ. ఓకే, సో కొత్తిమీర వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ అన్ని కూడా సింపుల్గా ఉన్నాయి కదా. అవును. మరి ఎలా తయారు చేసుకోవాలి? సో ఫస్ట్ మనం ఏంటంటే కొత్తిమీరని ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేస్తున్నాం. అవును. కొత్తిమీరలో మనకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ని తగ్గించే ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇది ఏంటి అంటే ఫస్ట్ మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా లీడ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనకు కొత్తిమీరలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గిస్తుంది. అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ లో కూడా తగ్గిస్తుంది అండ్ అలాగే ప్రివెంట్ చేయడానికి అంటే రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ చాలా మంది మనకి కొత్తిమీర జ్యూస్ కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు కదా, ఎర్లీ అంటే పరగడుపుని తీసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది అంటూ ఉంటారు. అంటే డిటాక్సిఫై చేసేస్తుంది, బాడీని చక్కగా డీటాక్సిఫై చేస్తుంది. అండ్ అంతే కాకుండా మనకి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలా మందికి ఆ డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది. అవును, ముఖ్యంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. సో ఆ డైజెషన్ ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్. ఇందులో ఫస్ట్ మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఒక కట్ట వేసేసుకోవచ్చేమో. ఒక కట్ట వేసేసుకోవచ్చు. ఇందులోనే పచ్చిమిర్చి కూడా, అలాగే ఇంకొక స్పూన్. కొంచెం సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. అలాగే లైట్గా వాటర్ వేసేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, అయిపోయింది పల్లవి. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఫస్ట్ మనము ఇది బేసన్తో చేస్తున్నాం, శనగపిండితో చేస్తున్నాము. ఫస్ట్ కొంచెం శనగపిండి. ఓకే, ఇందులోనే తయారు చేసుకున్న మన కొత్తిమీర పేస్ట్. ఇందులోనే కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే సరిపోతాయా? అలాగే ఇప్పుడు ఇంకొక స్పూన్. ఇందులో మనం స్పైసెస్ అన్ని కూడా వేసేసుకోవాలి. సో ఎలాగో పేస్ట్ లో మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం లైట్ గా యాడ్ చేస్తున్నాను. సరిపడా రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు. ఓకే, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా. ఓకే, ఇందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కారం కూడా. సో ఆల్రెడీ మనం కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా పల్లవి, సో మళ్ళీ ఇంకొంచెం కారం వేసుకోవాలా? ఇంకొంచెం కారం వేసుకోవాలి. ఎందుకంటే బేసన్ అండ్ కొత్తిమీర ఏదైతే ఉందో అది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అలాగే సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో అన్నీ కూడా టేస్టీ అండ్ ఆల్సో చక్కగా స్పైసీగా ఉండే ఇంగ్రీడియంట్స్ వేసేసావు కదా. అవును. సో ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పావు కదా పల్లవి. సో ఫస్ట్ అది మనకి ఏ ఏజ్ గ్రూప్ కి మనకి ఎక్కువ టార్గెట్ అవుతుంది? సో ప్యూబర్టీ స్టేజ్ దాటాక అండ్ నార్మల్గా మెన్సెస్ ఒకసారి స్టార్ట్ అయిపోయాక ఎవరికైతే ఎక్కువగా కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుందో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈస్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి. అండ్ అలాగే మనకు కొంచెం హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో హైజీన్ లేనప్పుడు అండ్ అలాగే ఆ రిమైనింగ్ సరౌండింగ్స్ పట్టి కూడా మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకొంచెం మిక్స్ చేసేస్తాను. వాటర్ కావాలా? వాటర్ అవసరం లేదు, మీరు ఇంకా ప్యాన్ హీట్ చేసేయండి విత్ ఆయిల్. అలాగే
ఇందులోనే మనం లైట్గా లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాం. ఓకే. సో శనగపిండితోనే బేసికల్లీ మన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. యా అవును. సో ఇంకొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. సో ఇదేంటంటే మనకు ఇమ్యూనిటీని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ మనకు ఎక్కువగా ఉన్నప్పుడే ఇన్ఫెక్షన్స్ ఏదైనా తక్కువ అవుతుంది అండ్ అలాగే ప్రొటెక్ట్ కూడా చేసుకోగలుగుతాం. అవును. సో కొంచెం నిమ్మకాయ కూడా. సో ఇప్పుడు మనము వడలు చేసేసుకున్నాము. కొంచెం ఆయిల్. సో కొంతమంది చెప్తూ ఉంటారు నాకు ఆరెంజ్ జ్యూస్ పడదండి, నేను డైరెక్ట్గా అలా తాగలేను అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే రిమైనింగ్ ఇంకేదైనా వైటమిన్ సికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అసలు అలా ఉంటుందా అంటే పడకపోవడం? కొంతమందికి ఎవరికైతే సైనస్ కానీ లేదంటే ఆస్తమా కానీ ఉంటుందో అండ్ అలాగే లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వైటమిన్ సి మాక్సిమం పడదన్నమాట. ఓకే. సో ఇలా వాళ్ళు కుకింగ్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే మనకి గట్ ఇష్యూస్ కూడా అవుతూ ఉంటాయి. అది గట్ ఇష్యూస్ కూడా అవుతా ఉంటాయి అండ్ ముఖ్యంగా బర్న్స్ లాంటివి. కాఫ్ అండ్ కోల్డ్ ఎక్కువగా వస్తుంది ఫస్ట్ వాళ్ళకి. ఇంకొంచెం ఆయిల్. ఓకే. సో చక్కగా గ్రీన్ వడలు రెడీ అయిపోతున్నాయి. భలే కలర్ఫుల్ గా ఉంది పల్లవి. కొత్తిమీర ఎవరైనా కొంచెం టాపింగ్స్ లాగానే ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటారు. అవును కదా. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అదే ఇంక్లూడ్ చేసుకోవడం చాలా తక్కువ. సో ఇది ఏ టైంలో తీసుకోవచ్చు మనము? సో ఇది వచ్చేసి మనం ఈవినింగ్ టైంలో అయినా పర్వాలేదు, మార్నింగ్ టైంలో అయినా పర్వాలేదు. అంటే యాజ్ ఏ స్నాక్ లాగా తీసుకోవచ్చా? స్నాక్ లాగా తీసేసుకోవచ్చు. సో పల్లవి చక్కగా మన వడలు అయితే రెడీ అయిపోయినట్టున్నాయి కదా. సో అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టే, మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో పల్లవి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోలేదు కదా. అవును. సో మరి రెడీ అయిపోయినట్టేనా? అమూల్య, కొత్తిమీర వడలు రెడీ అయిపోయాయి. అలాగే. సో చూసారు కదండి, కొత్తిమీర వడ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేసేయండి. కొత్తిమీర వడకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, కొత్తిమీర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు. కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్, సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి వడల పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని చేతికి నూనె రాసి వడల్లాగా ఒత్తుకుని తవాపై వేసి నూనె వేసి 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర వడలు రెడీ.